వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఏపీలోని ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామయ్యపాలెంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ఢోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, ప్రత్యేకించి మహిళలు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. రంగవల్లులతో సందడి చేశారు. ఎద్దులను, అరక బండ్లను అందంగా అలంకరించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు సాంప్రదాయ దుస్తులతో కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి స్వామి నాగలి పట్టి దుక్కి దున్నారు. రైతులకు మంత్రి, కలెక్టర్ ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతును రాజును చేయాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి దశలో రైతులకు అండగా ఉంటున్నామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా 20,000 ఇస్తున్నామన్నారు. సబ్సిడీకి పెద్ద ఎత్తున వ్యవసాయ యంత్ర పరికరాలు, కిసాన్ డ్రోన్లు అందజేస్తున్నామన్నారు. రైతుల కోసం పొలం పిలుస్తుంది, పొలం బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్ తీర్చిదిద్దుతున్నామని వివరించారు. వెలుగొండ నిర్వాసితులకు పరిహారం చెల్లించామన్నారు. వెలుగొండ పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతు నీ కష్టం తీరాలి అని అంటే కనుక పొలాన్ని పండించాలి. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి గంజి మూట కట్టుకుని, నవధాన్యాలు పెట్టుకుని, ఇల్లాలతో వచ్చి నాగలు పట్టుకుని దున్నడం అనేది అంటే కుటుంబం అంతా కూడా ఎంతో బాధ్యతగా, ఒక దైవం, నేలంటే ఒక దైవంతో మనం చేసుకుని నా కష్టాలు ఈ సంవత్సరం అంతా తీరిపోతాయి దీంతో అనే ఒక నమ్మకంతో మనం చేసేటువంటి కార్యక్రమం ఇది. అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మారాయి. మీకు అప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి గైడెన్స్ అనేది లేదు. ఏ రోజు వర్షాలు వస్తాయో లేదు, ఎక్కడ మార్కెటింగ్ ఉందనేది మనకు తెలియదు, ఏ రకమైన వ్యవసాయం చేయాలనేది మనకు తెలియదు. ఓన్లీ ఆ రోజు వర్షం వచ్చిందంటే వర్షానికి పంట వేయడం, వర్షం లేదంటే పంట ఎండిపోవడం అనే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, ప్రతి విలేజ్ కి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు. సో అదే విధంగా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, తర్వాత అదే విధంగా మైక్రో ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్, వ్యవసాయానికి సంబంధించి ఒక మండలంలో సుమారు 10 నుంచి 15 మంది ఆఫీసర్స్ ఈ రోజు మనకి అవైలబుల్ ఉన్నారు. ఈ వీళ్ళందరినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతు తనకు తెలిసినట్టు ఎంచేదంటే నమ్మకం కలగాలి రైతుకి అని అంటే కనుక
తన చేసి చూస్తేనే గానీ అతనికి నమ్మకం రాదు. సో ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తాం ఆఫీసర్స్ గా, ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు మాకు ఇదంతా దగ్గరుండి చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. రైతుల పండగ ఏరువాక పౌర్ణమిని ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రామాయపాలెంలో జరుపుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు, మా నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. రైతు అంటే ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్న పరిస్థితి. రైతు కష్టపడకూడదు, రైతు రాజుగాలాగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారు అనునిత్యం రైతుల కోసం పరితపిస్తూ ఉంటారు. ఈరోజు దేశంలో అత్యధికంగా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చిన, అదేవిధంగా సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చిన, ఈరోజు విత్తనాల సబ్సిడీ మీద ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి మనం మర్చిపోలేం. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రలు లేకుండా ఇవ్వటం, భూమి సమస్య పరిష్కారం చేయడం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు సేంద్రియ వ్యవసాయం వైపు కూడా మళ్లిస్తూ సాంప్రదాయంగా మనకున్నటువంటి పశువులను పూజించుకుంటూ, పశువులు అదేవిధంగా ఆవులు, ఎద్దులు, పాడి వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఈ దేశానికి భూమి సంరక్షణ, భూమి ఆరోగ్యం కోసం కూడా పరితపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతు సంక్షేమం కోసం కావచ్చు, రైతు కూలీల సంక్షేమం కోసం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అహర్నిశలో కృషి చేస్తున్నారు. వారందరి కృషి ఫలితంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతికతతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అందిపెచ్చుకొని వ్యవసాయం లాభసాటిగా చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నామండి. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధంగా రైతులు కూడా లాభసాటి వ్యవసాయంకి వస్తారని నమ్మకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పాలేరుకి కావచ్చు, ముసిక్ కావచ్చు నీటి కేటాయింపులు చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ క్లస్టర్ కింద ముఖ్యమంత్రి గారు రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా కేటాయించి ఈ ప్రాంత రైతుల సంక్షేమానికి వారి దిశ చర్యలని హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసుకుంటూ చేయమన్నారు.